శ్రీ గురుభ్యో నమః. చంద్రగ్రహణ సమయంలో ఆ యొక్క గ్రహణ ప్రభావానికి భూమి మీదకి ఎటువంటి రేడియేషన్స్ వస్తుంటాయి, వాటి యొక్క ప్రభావం మనం వాడే వస్తువుల మీద కానీ వాతావరణం మీద కానీ ఎలా ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు లైవ్గా టెస్ట్ చేసి చూద్దాం. గ్రహణం కంటే ముందు మనం కొన్ని వస్తువుల్ని తీసుకున్నాము. మొదట యాపిల్ని టెస్ట్ చేసాము, పాజిటివ్ ఎనర్జీ ఉంది. మరొక యాపిల్ని టెస్ట్ చేసాము, అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. తర్వాత ఒక నారికేళం తీసుకున్నాము, అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మరొక నారికేళం తీసుకున్నాము, అది కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది. తర్వాత రెండు టమాటాలు తీసుకున్నాము, రెండు కూడా పర్ఫెక్ట్గా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి. తర్వాత బజ్జీ మిర్చి, అవి రెండు కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి. తర్వాత మనం కొంత రైస్ తీసుకున్నాము, రెండు సపరేట్ బౌల్స్లో. రెండు బౌల్స్లో ఉన్న రైస్ కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి. అంటే ఇవన్నీ గ్రహణానికి ముందు మనం టెస్ట్ చేస్తున్నాము. తర్వాత మనము రెండు నిమ్మకాయలు టెస్ట్ చేసాము, అవి కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాయి. తర్వాత క్యాప్సికము, అది కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంది. ఇప్పుడు మనం వీటిని రెండు భాగాలుగా విభజించి ఒక ప్లేట్లో ఒక సెట్టు, మరొక ప్లేట్లో ఇంకొక సెట్టు పెట్టాము. ఒక ప్లేట్లోనేమో దర్బలు లేకుండా ఉంచాము, మరొక ప్లేట్లో దర్బలు ఉంచాము ఈ పదార్థాల మీద. అంటే మనం తీసుకున్న వస్తువులన్నీ కూడా 100% పాజిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులను తీసుకున్నాము. రెండు భాగాలు చేసి ఒక దాంట్లో మాత్రం దర్బలు వేసాము. ఇప్పుడు ఇవి తీసుకొని మనము డాబా మీదకి తీసుకెళ్ళి ఆ రెండు ప్లేట్లు సపరేట్గా పెట్టాము. ఒక దాంట్లో దర్బలు వేయలేదు, ఒక దాంట్లో దర్బలు వేసాము. అంటే దర్బలు వేయడం వల్ల ఆ పదార్థాల మీద రేడియేషన్ ప్రభావం ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాము. చంద్రగ్రహణం సందర్భంగా మనం కొన్ని పదార్థాలని తీసుకొని వాటిలో పాజిటివ్ ఎనర్జీని టెస్ట్ చేసి కొన్నిటి మీద దర్బలు ఉంచి కొన్నిటి మీద దర్బలు లేకుండా మనము పైన మిద్ది మీద ఉంచడం జరిగింది. ఇప్పుడు గ్రహణం అయిపోయింది. తెల్లవారిన తర్వాత ఆ వస్తువుల్ని మనం పరీక్ష చేస్తున్నాం. దర్బ ఉంచిన వాటి మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దర్బ లేకుండా నార్మల్గా పెట్టిన వాటి మీద ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తున్నాము. ఇప్పుడు దర్బ లేకుండా ఉంచినటువంటి నారికేళం, నిమ్మకాయ వాటిలో చూస్తున్నాం. ఫస్ట్ మనం పాజిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాము. నారికేళంలో పాజిటివ్ ఎనర్జీ ఏం కనపడట్లేదు. ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ప్రతి పదార్థంలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది, మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు మనం నారికేళము, టమోటా, లెమన్, మిర్చి, యాపిల్, బియ్యము, వీటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ కనపడట్లేదు. మనకి గ్రహణం ముందు అన్ని పదార్థాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు వీటిలో ఎక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ కనపడట్లేదు. మరి ఏం ఎనర్జీ ఉంది మనం టెస్ట్ చేద్దాం. అట్లాగే వీటిలో అయితే మనం దర్బలు ఉంచామో వాటి మీద మనకి చూస్తే పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సేమ్ అదే పదార్థాలు, నారికేళము, నిమ్మకాయ, మిర్చి, యాపిల్, రైసు, టమాటో, వీటి మీద దర్బలు ఉంచాము. వీటి మీద దర్బలు ఉంచామో వాటి మీద ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మనకి కనిపిస్తుంది. దర్బలు ఉంచిన వాటి మీద పాజిటివ్ ఎనర్జీ లేదు. ఇప్పుడు మనము దర్బలు ఉంచకుండా ఉన్న పదార్థాల మీద ఐఆర్ ఎనర్జీ చూద్దాం. అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా చూద్దాం. వావ్, ఫుల్ ఐఆర్ ఎనర్జీ ఉంది. అంటే ఏదైతే రేడియేషన్ వస్తుందని మన ఋషులు చెప్తున్నారో ఆ రేడియేషను దర్బలు లేకుండా ఉంచినటువంటి ప్రతి పదార్థం మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంది. ఎంత హార్మ్ఫుల్లో చూడండి. ఎందుకు మన వాళ్ళు దర్బలు వేయాలి అని చెప్తారో మనకు ఇప్పుడు అర్థమైంది. నారికేళం మీద ఐఆర్ ఎనర్జీ ఉంది, అట్లాగే నిమ్మకాయ మీద, మిర్చి, టమాటో, యాపిల్, రైస్ అన్నిటి మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది పూర్తిగా వ్యాపించిపోయింది. అట్లాగే ఇప్పుడు మనము దర్బలు ఉంచిన పదార్థాల మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తే మన స్కానర్తో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అనేది మనము గమనించాలి. దర్బలు వేసినప్పటికీ కూడా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి. మనము వీటి మీద దర్బలు ఉంచాము. ఇప్పుడు ఈ దర్బలు తీసి పక్కన పెడుతున్నాము. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పదార్థాల మీద నారికేళము, ఈ రైసు, యాపిల్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ యొక్క వైబ్రేషన్స్ కానీ ఆ యొక్క
ఎనర్జీ ఏది కనపడట్లేదు. మరి ఇందాకెందుకు చూపించింది? ఇప్పుడు దర్భలో చూద్దాం మనం. చూడండి, దర్భలో ఫుల్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే దర్భ ఈ పదార్థాల మీద మనం వేసామో వచ్చినటువంటి రేడియేషన్ని ఆ దర్భలు తీసుకున్నాయి. ఆ దర్భలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని తీసుకొని ప్రొటెక్షన్ చేసి మన పదార్థాల్లోకి ఆ యొక్క రేడియేషన్ వెళ్లకుండా ఆపాయి. అంటే దర్భలు ఎంత అద్భుతమో, ఈ సృష్టిలో దర్భలు ఎంత అద్భుతమో మనం గమనించాలి. ఎందుకు మన పెద్దవాళ్ళు దర్భలు పట్టుకొని కూర్చోండి, దర్భలు ఇంట్లో వేసుకోండి. అట్లాగే మనం యజ్ఞాలప్పుడు కూడా దర్భలు వేసుకుంటాము, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించకుండా. చూడండి, ఇప్పుడు ఏదైతే దర్భలు ఉన్నాయో దర్భల్లోకి నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఏదైతే రేడియేషన్ అంటామో మనం, అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అట్లాగే అది ఉంచిన పదార్థాల మీద ఆ రేడియేషన్ లేదు, అది ఉంచని పదార్థాల మీద ఆ రేడియేషన్ ఉంది. ఎంత అద్భుతమో మీరు గమనించండి. ఇంకా ఒక టెస్ట్ ఉంది. దర్భలు ఉంచకుండా ఉన్న పదార్థాల మీద ఐఆర్ రేడియేషన్ ఉందని గమనించాము. అట్లాగే యూవీ రేడియేషన్, అల్ట్రా వైలెట్ రేస్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాము. నారికేళం మీద చూసాము, ఉన్నాయి. నిమ్మకాయ మీద ఉంది, మిర్చి మీద ఉంది. అంటే ప్రతి పదార్థం మీద యూవీ రేడియేషన్ అనేది ఉంది. ఏట్లో అయితే మనము దర్భలు ఉంచలేదో ప్రతి పదార్థం మీద మనకి ఐఆర్ రేడియేషన్ కనిపించింది, యూవీ రేడియేషన్ కనిపించింది. అట్లాగే ఈ పక్కన ఉన్నటువంటి పదార్థాల మీద మనము దర్భలు ఉంచాం కాబట్టి దీని మీద ఆ యూవీ రేడియేషన్ ఉందా లేదో చూద్దాము. అద్భుతం, నారికేళం మీద యూవీ రేడియేషన్ లేదు. టమాటో, క్యాప్సికమ్, రైస్, యాపిల్, అట్లాగే మిర్చి, లెమన్, ఏ పదార్థం మీద కూడా యూవీ రేడియేషన్ లేదు. ఎందుకనంటే మనం దర్భలు ఉంచాము. దర్భలు ఆ ఐఆర్ రేడియేషన్ కానీ అట్లాగే యూవీ రేడియేషన్ కానీ విచ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్, ఆ రేడియేషన్స్ ఏవి కూడా వీటి మీద తగలకుండా ప్రొటెక్ట్ చేసింది అనేది అద్భుతంగా మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు దర్భలు కనుక చూస్తే మనము యూవీ రేడియేషన్ ఉంది అంటే ఆ రేడియేషన్ని ఆ పదార్థాల మీదకి రానియకుండా ఆ దర్భలు అద్భుతంగా ప్రొటెక్ట్ చేశాయి. మన సనాతన ధర్మంలో మన ఋషులు మన పెద్దలు చెప్పే ప్రతి మాట ఎంత అద్భుతం అని అంటే, ఈరోజు మనం ఒక మిషన్ కనుక్కొని ఆ మిషన్ ద్వారా ఎనర్జీస్ టెస్ట్ చేస్తే మనం అద్భుతం అంటున్నాము. వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనకి అన్నీ కనుక్కొని ఈ పదార్థంలో ఈ వస్తువులో ఈ ఎనర్జీ ఉంది, ఇది వాడండి అని మనకి చెప్పినప్పుడు మనము ఎంత అద్భుతంగా ఉంటాయో ఇవన్నీ చూస్తే మనకి ఈరోజు మిషన్ ద్వారా మనం కనుక్కొని చెప్తున్నాము. చూడండి ఎంత అద్భుతమో. ఫైనల్గా చెప్తున్నాను, దర్భలు లేని వాటి మీద ఐఆర్ యూవీ రేడియేషన్స్ ఫుల్గా ఉన్నాయి. దర్భలు ఉన్న పదార్థాల మీద ఐఆర్ యూవీ రేడియేషన్స్ లేవు. ఆ ఐఆర్ యూవీ రేడియేషన్స్ మొత్తం కూడా ఈ దర్భలు తీసుకొని ప్రొటెక్ట్ చేశాయి. ఇక్కడ మనకు ఐఆర్ యూవీ రేడియేషన్స్ దర్భల మీద కనిపిస్తున్నాయి, ఈ పదార్థాల మీద కనపడట్లేదు. ఇవి దర్భలు లేకుండా ఉంచిన పదార్థాలు, వీటన్నిటి మీద రేడియేషన్ కనిపిస్తుంది. సో ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఎంత ఉంటుంది, ఐఆర్ యూవీ రేడియేషన్స్ ఎంత రిలీజ్ అవుతాయి, దానివల్ల మానవులకి ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి ఆ ఐఆర్ యూవీ రేడియేషన్స్ వల్ల అనేది మీరు గ్రహించండి. ఈ యొక్క చిన్న రీసెర్చ్ని నేను చేయడం జరిగింది గ్రహణం సందర్భంగా. కాబట్టి మన ఋషులు చెప్పినవి, పెద్దలు చెప్పినవి మనం ఖచ్చితంగా పాటిద్దాం. దాన్ని మనం ఒక సైన్స్ మార్గం ద్వారా కనుక్కోకపోయినప్పటికీ కూడా ఋషులు చెప్పింది అక్షర సత్యము. ఏ రోజైనా ఏదో ఒక మిషన్ ద్వారా దాన్ని కనుక్కొని తీరినప్పుడు అప్పుడు మనం నమ్మడం కాదు. మన ఋషులు చెప్పారంటే అందులో అద్భుతమైన స్పిరిచువల్ అండ్ సైన్స్ రెండు ఉంటాయి. కాబట్టి మన ఋషులు చెప్పింది ఆచరిద్దాం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి అద్భుతాలని మనము ఆచరించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. అయితే అసలు ఈ ఐఆర్ రేడియేషన్ అంటే ఏంది, యూవీ రేడియేషన్ అంటే ఏంటి, ఈ రేడియేషన్స్ వలన మనకి కానీ మనం వాడే వస్తువులకు కానీ మన గృహాలలో కానీ ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే అంశం పైన మరో వీడియో చేస్తాను. అయితే ప్రతి గృహంలో కానీ ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ అంతటా కూడా ఈ ఐఆర్ యూవీ రేడియేషన్స్ లైన్స్ భూమి లోపల పొరల్లో వ్యాపించి ఉంటాయి. వాటి ప్రభావం వల్ల ఆ ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి ప్రదేశాల్లో చాలా రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలు ఎలా ఉంటాయి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను.
మేము అటువంటి గృహాలలో, ఆఫీసుల్లో, అటువంటి ప్లేసెస్లో స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని చెక్ చేసి దానికి అవసరమైనటువంటి వాస్తు ఎనర్జీ రెమెడీస్ని చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ అద్భుతమైన రెమెడీస్ని అందరూ కూడా వినియోగించుకోగలరు. ఈ స్క్రీన్ మీద మా నంబరు మీకు కనిపిస్తూ ఉంటుంది. దానికి కాల్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు చెప్తాము. అందరూ కూడా ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అందరికీ కూడా మంచి జరుగుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు.